హలో శ్రావణి, ఏం చేస్తున్నావే? నేనా? పిల్లలకి తినిపిస్తున్నానే. అవునా? సాయంత్రం వచ్చేటప్పుడు రమ్య బిజినెస్ చూసావా? ఎలా కలకల్లాడిపోతుందో. చూసానే. ఏమైనా అది పెట్టి పుట్టిందే. పెట్టి పుట్టలేదు, డబ్బులు పెట్టింది అంతే. సర్లే. అయినా ఇంకోటే, మన అమ్మాయిలకి అలవాట్లేదు కాబట్టి సరిపోయింది. మన అమ్మాయిలు కూడా అలవాటు ఉంటేనా ఈ పాటికి అది అమ్మనే అయిపోదును. నేను అదే ఆలోచిస్తున్నానే. శ్రావణి, మనం కూడా బిజినెస్ పెడితే ఎలా ఉంటుందంటావు? బాగానే ఉంటుంది, కానీ నేను సంపాదించిందంతా మా ఆయన తాగడానికి మా పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోతుంది. అయినా నాకన్నా నువ్వు బోల్డ్ సంపాదిస్తున్నావు. పైగా సంపాదించినట్టే మిగిలిపోతుంది అంటున్నావు. నువ్వు పెట్టడమే కరెక్టే. అంతే. సరే అయితే నేను కూర్చొని బిజినెస్ ప్లాన్ వేసి అన్నీ రెడీ చేస్తాను. ఓపెనింగ్కి నువ్వు రావాలి, సరేనా? ఓహో, ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళిపోయావా? సరే, వస్తానే. సరే, బాయ్. బాయ్. ఇది కూడా పెట్టానంటుంది. అంటే మనం పెడదాం. ఏం చేసుకుంటావు? అన్ని డబ్బులు మిగిలిపోతున్నాయి. సరే, వెళ్ళి బిజినెస్ ప్లాన్ వేద్దాం. మంచి బిజినెస్ ప్లాన్ వేద్దాం. ఏం పెడదాం? చంటి గారితో మాట్లాడతామా? చంటి గారు, చంటి గారు. వస్తున్నానండి. చెప్పండి అప్పు గారు. చంటి గారు, మీతో మాట్లాడాలండి. ఇంకెందుకు ఆలస్యం, చెప్పండి. నేను కూడా వినడానికి ఎదురు చూస్తున్నాను. ఇది మన ఇద్దరికి సంబంధించింది. నేను కూడా అది వినడానికి ఎదురు చూస్తున్నాను, చెప్పండి. మా ఆఫీస్లో రమ్య అని ఒక అమ్మాయి ఉంటుందండి. ఇప్పుడు ఈ రమ్యకి మన ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి. ముందు చెప్పేది వినండి. చెప్పండి. మా ఆఫీస్లో రమ్య అని ఒక అమ్మాయి ఉంది. తను ఆఫీస్లో ఉద్యోగం చేయటమే కాకుండా బయట ఒక సైడ్ బిజినెస్ కూడా పెట్టుకుంది. పెట్టి వారం కూడా అవ్వలేదు. అసలు ఎంత సంపాదిస్తుంది తెలుసా? చాలా బాగా సంపాదిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటండి, మన పెళ్లి ఖర్చులు కూడా ఆవిడే పెట్టుకుంటా అంటున్నారా ఏంటి? మనకేం వద్దు, అక్కర్లేదని చెప్పండి. చంటి గారు, ఓవర్ అయింది. అది పెట్టడానికి రెడీగా ఉన్నా చేసుకోవడానికి నేను రెడీగా ఉండాలి కదా. అలా అయితే వెళ్ళి రెడీ అయ్యారండి. చంటి గారు, ముందు చెప్పేది వినండి. చెప్పండి. నేను కూడా బోల్డ్ సంపాదిస్తున్నాను, కానీ ఏం లాభం? సంపాదించినట్టే అలానే ఉంటుంది. అదే మనం కూడా సైడ్ బిజినెస్ పెట్టామనుకోండి, మనం కూడా బోల్డ్ సంపాదించుకోవచ్చు కదా. అంటే ఇందాక నుంచి మన గురించి మాట్లాడాలి అన్నారు, ఇదేనా? ఇదే. ఇప్పుడు మన ఇద్దరమే కాబట్టి సరిపోతుంది, కానీ రేపు చెప్పండి. రేపు కూడా సరిపోవాలి కదా అంటున్నాను. ఏం చంటి గారు అటు తిరిగి ఆలోచిస్తున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసులేండి. డబ్బుల గురించే కదా? డబ్బుల గురించేనండి. డబ్బు గురించి అయితే మీరేం ఆలోచించకండి. ఇంకెందుకు ఆలోచిస్తానండి? మీరు నాకు చెప్పారు కదా, బాగా ఎక్కువ సంపాదించేస్తున్నాను, సంపాదించిందంతా సంపాదించినట్టు ఉండిపోతుందని. ఇంక నేను ఎందుకు ఆలోచిస్తాను? ఇప్పుడు నా అకౌంట్లో ఎంత ఉందో తెలుసా? ఎంత ఉందండి? 15,000 ఉందండి. చిచి, అలా ఉండదులే. ఈ అకౌంట్ కాదండి, ఇంకా వేరే అకౌంట్లో సంపాదించిందంతా సంపాదించినట్టు ఉండిపోతుంది అన్నారు కదా, ఆ అకౌంట్లో ఎంత ఉంది అని. ఆ అకౌంట్లోనే 15,000 ఉందండి. ఏం చండి గారు అలా ఉండిపోయారు? అంతే, ఇంత పెద్ద డబ్బు ప్రభుత్వానికి కనబడకుండా, ట్యాక్సులు కట్టకుండా ఎలా దాచేస్తున్నారా అని. ఓహో, ఆ విషయంలోనే కరెక్ట్గా ఉంటానండి. అయినా ఆఫీస్ వాళ్ళు అది కట్ చేసుకునే ఇస్తారు. అది కాదండి, వ్యాపారం అన్నారు కదా, దీంతోనేనా? ఈ 15,000తోనే అండి. అబ్బో,
అయితే పెద్ద వ్యాపారమే చెయ్యాలండి. హా, అందుకేనండి బిజినెస్ ప్లాన్ ఇస్తున్నా. అప్పగారు ఆ 15,000 దీనిలోనే పెట్టేస్తారా? హా, పెట్టేస్తా అండి. నాకు రిస్క్ చేయడం చాలా ఇష్టం. ఇంతకీ మీ ఫ్రెండ్ రమ్య ఏ వ్యాపారం పెట్టింది? అదా, మా ఆఫీస్లో వాళ్ళకి సిగరెట్ తాగడం బాగా అలవాటండి. అదా పాయింట్ క్యాచ్ చేసింది. ఆఫీస్ కిందే బడ్డీ కొట్టు పెట్టేసింది. అంతే, బాగా సంపాదించేస్తుంది. సిగరెట్లు ఆవిడ అమ్ముతున్నారా? లేదండి, వాళ్ళ ఆయన్ని కూర్చోబెట్టింది. అది సంగతి. అందుకేనా ఇవన్నీ నాకు చెప్తున్నారు? సరిపోయింది. సరే చంటి గారు, మీరు చెప్పండి. మన దగ్గర ఉన్న డబ్బులతో ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాం? నాకు చిన్న పని ఉంది, మీరు చూస్తుండండి. నేను వస్తాను. చంటి గారు చెప్పేసేళ్ళండి. చంటి గారు, సరే, ఈ లోపేమన్నా ఆలోచించండి, నేను కొంచెం ఆలోచించి పెడతాను. చంటి గారు వచ్చేలోపు కొన్ని బిజినెస్లు ఏమైనా ఆలోచించి పెడితే ఆయన వచ్చి సెలెక్ట్ చేస్తారు. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? చంటి గారు రండి. ఇందాక నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చి కూర్చోండి. నేను నీళ్ళు తాగి వస్తానండి. చంటి గారు, నీళ్ళు ఇక్కడే ఉన్నాయండి, రండి కూర్చోండి. తాగుతూ రాసుకున్నా. ఇవి కొంచెం ఉన్నాయండి, నాకు సరిపోవు. అయ్యో చంటి గారు, ఆయన నిండా ఉన్నాయండి, ఇంకేం కావాలి? వచ్చి కూర్చోండి, తాగుతూ ప్లాన్ చేసుకుందాం. ఇవి ఎప్పుడో పట్టినవి కదా, నాకు ఇప్పుడే పట్టినవి కావాలి, అందుకు. చంటి గారు, నీళ్ళు ఎప్పుడు పట్టినా నీళ్ళేనండి. నాకు మాత్రం ఇప్పుడు పట్టినవి కావాలండి. అయిపోయి. సరే, త్వరగా రండి. హలో హలో, నౌకా వినపడలేదురా, నా రూమ్ లోకి వెళ్తున్నాను, వినపడుతుంది. సరే, ఫోన్ మాట్లాడటం అయిపోయి నాకు త్వరగా రండి. అమ్మయ్యా, చంటి గారు వచ్చేసారా? ఇందాక నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నానండి. మీరు లేరేమో అని వచ్చానులేండి, నేను వెళ్తాను. చంటి గారు ఆగండి. నాకు అర్థమైందండి, మీరు నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారని. అయినా నాకు తెలుసులేండి మీరెందుకు భయపడుతున్నారు. బిజినెస్లో నష్టం వస్తుందనే కదా. నష్టమా? నష్టం వచ్చేంత ఉందా అక్కడ? కానీ తప్పదు, అప్పుడప్పుడు ఇలాంటి రిస్కులు చేయాల్సిందే. అప్పుగారు, ఎందుకండి ఇవన్నీ? ఎంచక్క ఉద్యోగం చేసుకోకుండా? ఏమేం చండి గారు? ఏమంటారేటి? వ్యాపారం అంటే 50 రూపాయలు పెడితే 100 రూపాయలు సంపాదించడం, అంతేగాని పావలా పెడితే 10 రూపాయలు సంపాదించడం కాదు. ఆ 15,000తో వ్యాపారం పెడితే దాన్ని వ్యాపారం అని మనమే అనుకోవాలి, ఇంకెవరు అనుకోడు. చంటి గారు, వ్యాపారం అంటే పెట్టుబడి పెట్టడం, అంతేకాని ఇంత పెట్టడం అంత పెట్టడం కాదు. ఉన్నోడు బోల్డ్ పెడతాడు, వాడికి ఉంది కాబట్టి. కానీ లేనోడు ఉన్నదానిలో పెడతాడు, వాడికి అంతే ఉంది కాబట్టి. రమ్య ఒక విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. అదేంటో తెలుసా? మా ఆఫీస్లో ఇంకో అమ్మాయి ఉంది, గౌతమి అని. తను వాళ్ళ ఆయన కలిసి చాలా బాగా సంపాదిస్తున్నారు. దాంతోనే రెస్టారెంట్ పెట్టుకున్నారు. అలా అని రమ్య కూడా రెస్టారెంట్ పెట్టుకుందాం అనుకోలేదే. ఏదో తనుకున్న దానిలో చిన్న వ్యాపారం చేసుకుంటుంది. ఇందాక మీరు అన్నట్టు అంత పెడితేనే వ్యాపారం అయితే నాకు రమ్యను చూసి అనిపించేది కాదే వ్యాపారం పెట్టాలని. మన దగ్గర ఇంతే ఉంది, మీకు ఇష్టమైతే ఇంతలోనే వ్యాపారం చేద్దాం, లేదంటే లేదు. కానీ పావలా పెట్టుబడి పెట్టిన వ్యాపారమే చంటి గారు. గుడ్ నైట్ చంటి గారు.
గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్ చంటి గారు. గుడ్ మార్నింగ్ అప్పు గారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటండి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, రాత్రంతా నిద్రపోలేదా? లేదండి, నేను వ్యాపారం అన్నారు కదా, దాని మీద కొన్ని ఐడియాలు అనుకున్నాను. అంటే మనం వ్యాపారం పెడుతున్నామా? పెడుతున్నామండి, ఎందుకు పెట్టాం? ఇప్పుడు కొన్ని వ్యాపారాలు అనుకున్నాను, అవి చెప్తాను, అవి ఎలా ఉన్నాయి చెప్పండి. చెప్పండి. ఫస్ట్ది పంచర్ షాప్. అర్థం కాలేదా? ఇప్పుడు సైకిల్ టైర్ పంచర్ అయినా, గాలిపోయినా, చీరిపోయినా రిపేర్ చేస్తాం చూడండి, అది. ఎలా ఉంది? చంటి గారు, ఇంకేం ఐడియాస్ లేవా మీ దగ్గర? ఎందుకు లేవు? ఉన్నాయి. అమ్మయ్య, ఒకటి నచ్చింది. గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకోవడం అండి. దీనికన్నా మంచి వ్యాపారం ఏమి ఉండదు. ఏమంటారు? కొబ్బరికాయలు వేరే ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు లేవండి, చెప్పండి. అయ్యి బాబాయ్, ఇది కూడా నచ్చింది. ఇంకా అగరబత్తులు అమ్ముకోవడం అండి, అదే గుడి బయట. ఏమంటారు? అగరబత్తి. చంటి గారు, ఇలా గుడి దగ్గర అమ్ముకునే కాకుండా గుడి బయట అమ్ముకునే ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ గుడి బయటే కదండి అమ్ముతాం, లోపల అమ్మాలన్నా ఎవరు అమ్మనిస్తారు చెప్పండి. చంటి గారు, నేను అంటుంది అది కాదండి. ఇలా కొబ్బరికాయలు, అగరబత్తీలు, పువ్వులు కాకుండా గుడికి సంబంధించినవి కాకుండా గుడి బయట అమ్మేవి ఏమన్నా ఉన్నాయా? గుడి దగ్గర కొబ్బరికాయలు, అగరబత్తులు కాకుండా గుర్తొచ్చిందండి, చెప్పులు స్టాండ్ పెడదాం అంటున్నారా? మంచిదే, నాకు వచ్చింది ఐడియా. జతకి 2 రూపాయలు వేసుకున్నా వ్యాపారమే. చంటి గారు, ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా మీ దగ్గర? అయ్యో భలేవరా, ఎందుకు లేవు? వరుసకు రాసుకున్నాను రాత్రి అంతా. చెప్పండి. ఇప్పుడు ఇది చేద్దాం అంటారా? ఇప్పుడు ఇంకోటి ఉందిగా, కంగారు పడద్దు. ఇది నచ్చలేదా? పునప్పు గారు, ఇది చూడండి. ఆపండి చంటి గారు, ఆపండి 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 ఆపండి. ఏమైందండి? మీరు రాత్రంతా కూర్చుని ఇవే ఆలోచించారా? ఇంత గొప్ప ఐడియాలు రాత్రిలో వస్తాయి, మరి మీకు అర్థం కావట్లేదేమో. నాకు కా చంటి గారు, మీకు అర్థం కావట్లేదు. అనవసరంగా మీ నిద్ర పాడైంది. నిద్ర పాడవడం ఏంటండి? నేనేమైనా పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలా? రోజంతా ఖాళీయే. మధ్యాహ్నం ఏదో టైంలో చూసి పడుకుంటాను, కానీ ఇది ఎలాగుందో చెప్పట్లేదు మీరు. చంటి గారు, అవి బాలేవు కాబట్టే చెప్తున్నానండి, అనవసరంగా మీ నిద్ర పాడైందని. అంటే 15,000 కదండి, అందుకే ఇవి రాశాను. పోనీ పెట్టుబడి ఏమైనా పెంచుదాం అనుకుంటున్నారా? సరే అయితే ఈ నెల ఆగితే వచ్చే నెలకి మళ్ళీ 3,000 మిగులుతాయి, 18,000 అవుతాయి. సరే, ఈ నెల ఆగి పెట్టుకుందాం అంటారా? దాంతో మాత్రం బంగారం షాప్ పెడతారా? ఈ వ్యాపారాలుగా చేయాల్సింది. మరేం చేయండి చంటి గారు, మా ఆఫీస్లో వచ్చేదానికి అవే మిగులుతాయి. పోనీ చంటి గారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటారా? ఏంటి ఇంతకన్నా గొప్ప ఐడియా? చెప్పండి. రమ్య సిగరెట్ కొట్టు పెట్టింది, కానీ అక్కడ టీ దొరకట్లేదు. అందుకే సిగరెట్ తాగే వాళ్ళందరూ అక్కడ సిగరెట్ కొనుక్కొని మళ్ళీ టీ తాగడానికి కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది. అందులోనూ మా ఆఫీస్లో సిగరెట్ తాగే వాళ్ళకన్నా టీ తాగే వాళ్ళు ఎక్కువ మంది. అందుకే మనం సిగరెట్ కొట్టు పక్కనే ఒక టీ కొట్టు పెట్టాం అనుకోండి. సిగరెట్ పేగలని మన కొట్టు ముందు ఉంటాయి అంటారు, అంతేనా? అబ్బా, అది కాచండి గారు, టీ తాగే వాళ్ళందరూ మన కొట్టు ముందే ఉంటారు అన్నాను. నిజమేనండి, అదే పెడదాం. టీ కొట్టు. టీ కొట్టు రాసి అయితే ఏమేం కావాలో రాయండి. మీరు చెప్పండి.
హలో 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 బాబు. ఛీ, ఇది కూడా అవ్వదు. అప్పగారు టీ. నాకు వచ్చండి గారు. ఏమైందండి? టీ స్టాల్స్కి పర్మిషన్స్ కోసం ఫోన్లు చేసుకుంటూ కూర్చున్నానా, దొరక ఒకటి దొరికాడండి. కానీ 5,000 అడుగుతున్నాడండి. అయ్యో, మన పెట్టుబడి మొత్తం తీసుకుంటున్నాడు కదండి. అదే అండి నా బాధ కూడా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో చేద్దాం కానీ ముందు టీ తాగండి. నాకు వద్దు చంటి గారు. మన షాప్లో టీ తాగేంత వరకు అసలు టీ తాగను. సరే, ఇప్పుడు మీరు మాట్లాడింది అతనితోనేనా? ఏది నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, చెప్తాను. వద్దులేండి చంటి గారు, ఎప్పుడే కదా మాట్లాడాను. ఎవరు మాట్లాడినా ఒకే రేట్ చెప్తాడు. ఇంకా అబ్బాయిలు మాట్లాడితే ఎక్కువ చెప్తారు. అబ్బాయిలు అమ్మాయిలు కాదండి, చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే ఎంత చెప్పాలో అంతే చెప్తారు. ముందు నెంబర్ చెప్పండి. చెప్పండి అప్పగారు. 964254. ఎందుకు చంటి గారు, వాడంతే చెప్తాడు. హలో, ఇందాక టీ కొట్టి పెట్టడానికి ఒక ఆవిడ ఫోన్ చేశారు కదా, నేను ఆవిడ తాలూకా, దాని గురించి మాట్లాడదామని. చెప్పండి. ఇందుకు ఎంత అవుతుందన్న? ఎంత అవుతుందా? స్టాల్ పెట్టడానికి 5,000, ఇలా మధ్యలో దూరం ఎవడన్నా అబ్బాయి ఫోన్ చేస్తే ఇంకో 2,000, మొత్తం 7,000 అవుతుంది. 7,000? 7,000 సరిపోదన్నా. ఇంకో 3,000 ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ ఫిగర్ 10,000 చేసుకోవచ్చు కదా. మీకు పిల్లలు ఉంటారు, స్కూల్ ఫీజులు, బోల్డ్ ఖర్చులు. 10,000? నా గురించి ఆలోచించాక నువ్వు ఎవడరా? ఎందుకు ఎవరు నువ్వు? అలా అయిందన్నా, మా ఇంటి ఆడపిల్లలు ఉద్యోగాన్ని పంపించడం ఇష్టం లేదంటే ఇంకా వ్యాపారం కూడా చేస్తానంటుంది. అయినా నువ్వు చెప్పన్నా, ఆడవాళ్ళకి ఇవన్నీ ఎందుకు? వంటగదిలో కూర్చొని వంట చేసుకోవడం అనేసి. అందుకే నువ్వు ఇంకో 3,000 ఎక్స్ట్రా చెప్పావు అనుకో, అది ఎలాగో 10,000 ఇవ్వలేదు కాబట్టి వ్యాపారం మానేస్తుంది. అలా చేసావు అనుకో, కాబట్టి నేనే నీకు 2,000 ఇస్తాను. ఏమంటావు? పెట్టరా ఫోన్, పెట్ట. చంటి గారు, నేను వ్యాపారం చేయటం మీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పుండొచ్చు కదండి. అంతేకాని వాడితో అలా మాట్లాడటం ఎందుకు? హలో అమ్మా నమస్తే. ఇందాక టీ కొట్టి పెడతానని ఫోన్ చేసింది మీరే కదమ్మా? నేనే అన్నా, చెప్పండి. అమ్మా, అది మా సార్తో మాట్లాడాను. డబ్బులు అది ఏం వద్దన్నారు. మీరు రేపు ఆఫీస్కి ప్రూఫ్లు అవి పట్టుకొని వస్తే మీ పని మీరు స్టార్ట్ చేయొచ్చు. సరే అన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ ఎందుకులే అమ్మా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మొదటిదేమో యూఎస్లో చదువుకుంటుంది, రెండోదేమో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటుంది. మీ ఆడపిల్లలు అన్ని విషయాలు ముందుకెళ్ళాలి కానీ దేనికి ఆగిపోకూడదమ్మా. సరేనా? బాగా చేసుకో అమ్మా వ్యాపారం. సరే అన్న. ఇంకోటి, మీ ఆయనతో ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు మాట చెప్పమ్మా. ఉంటానే. సరే అన్న. ఏమన్నాడండి? డబ్బులేమి ఇవ్వక్కర్లేదన్నారండి. అంతే కదండి. మీ ఆయన ఏమైనా ఇబ్బంది పడితే చెప్పమ్మా అని కూడా అన్నారు. ఆయన మీకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పాల్సింది కదండి. చంటి గారు సరదాగా అనాలండి, అర్థమైంది. ఆయన మీరు బాగానే ఉంటారులేండి. రేపు ఆడెక్కడ టీ స్టాల్ దగ్గరికి వచ్చి నన్ను ఏమని అంటాడని భయం వేస్తుంది. ఏం కాదులేండి చంటి గారు, మీకు నేను ఉన్నాను కదా. దగ్గరుండి మరీ కొట్టిస్తాను.